ఏపీలో ఏం జరిగినా కూడా దానికి జగనే కారణం అనేటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని ఒక పక్క ఇటీవల వైజాగ్లో ఉన్నటువంటి అచ్యుతాపురంలో ఉన్నటువంటి సెజ్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో జరిగినటువంటి రియాక్టర్ పేలుడు, అక్కడ జరిగినటువంటి దుర్ఘటన, కొంతమంది మరణించడం జరిగింది. ఇది అందరికి తెలిసినటువంటి అంశం, రీసెంట్గా జరిగినటువంటి ఒక అంశం. సో దీనికి గత ప్రభుత్వం సరిగా ఆడిట్ నిర్వహించకపోవడమే కారణం, అందుకనే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి జగన్ మీదకి నెట్టేశారు. అలాగే మరొక పక్కన ఇక్కడ చూసినట్లయితే ఇసుక, ఫ్రీ ఇసుక ఇస్తున్నామని చెప్తూ ఫ్రీ ఇసుక ఎవరికి అందట్లేదు అంటే గత ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేసి భారీగా స్టాక్ పాయింట్లో నిల్వ చేసిన దాన్ని ఇప్పుడు ఇస్తున్నాము, తర్వాత ఫ్రీ ఇసుక వస్తుంది అని చెప్పి దానికి కూడా జగన్ మీదే నెట్టడం. ఇంకా మరొక పక్కన ఇంకా మీరు తల్లికి వందనం ఎందుకు అమలు చేయలేదు, లేదంటే ఫ్రీ బస్సు ఎందుకు ఇవ్వలేదు అంటే లేదు ప్రభుత్వ ఖజానాలో డబ్బులే లేవు, ఏం చేయము. సో అందుకనే గత ప్రభుత్వం ఈ రకంగా అప్పులు చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చింది కాబట్టి మేము ఈ పథకాలను ఇవ్వలేకపోతున్నాం, దీనికి కూడా గత ప్రభుత్వమే కారణం. ఇంక ఇప్పుడు విజయవాడకు వచ్చినటువంటి వరదలు, చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా భారీ స్థాయిలో వరద రావటం, భారీ స్థాయిలో వర్షం కురవటం, దాని కారణంగా ప్రకాశం బ్యారేజ్కి ఎప్పుడూ లేనటువంటి విధంగా వరద ఉధృతంగా రావటం. సో ఇవి కారణాలు. సో మరి వర్షం పడింది ఓకే, బాగానే ఉంది, వరద వచ్చింది ఓకే, ఊరి మీదకి రావటం ఏంటి నీళ్ళు, వరద మొత్తం కూడా వచ్చి విజయవాడ సగం మునిగిపోవటం ఏంటి? గతంలో శాశ్వత పరిష్కారం అని చెప్పి ఒక సొల్యూషన్ చూపించాం కదా, అది ఎందుకు దాన్ని అమలు చేయలేకపోయారు, ఎందుకు ఇంత ముంపు ప్రాంతాలకు గురయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇది కూడా గత ప్రభుత్వమే కారణం. బుడమేరుకి గండ్లు బండియి, వీటిని గత ప్రభుత్వం పోడ్చలేదు, దానికి నిర్లక్ష్యం వహించారు. అలాగే బుడమేరుని ఎంతోమంది ఆక్రమించేసి ఇళ్ళు కట్టేసేసారు, దాన్ని కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు, దీనికి కూడా జగనే కారణం. ఇలా ఏపీలో ఏది జరిగినా సరే దానికి జగనే కారణం అనేటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప ఇటువంటి బురద రాజకీయాలు చేయటం తప్ప ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. నిజంగా బాధితుల్ని ఆదుకుంటున్నటువంటి పరిస్థితులు లేవు, నిజంగా బాధితులకు అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితులు లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లేటువంటి కార్యక్రమాలు మాత్రమే చేస్తుంది అని చెప్పి రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి వాస్తవానికి ఈయన ఒక వర్షనే చెప్పాడు, మరి రెండో వర్షన్ ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం జరిగినా దానికి చంద్రబాబే కారణం అని కూడా చెప్తూ ఉన్నారు కదా. అటు సెజ్లో జరిగినటువంటి దుర్ఘటనలో ఎల్జీ పాలిమర్స్ అప్పుడు జరిగితే మేము ₹1 విరాళం ప్రకటించాము, ఎక్స్గ్రేషియా ఇచ్చాము, బట్ మీరేమి ఇచ్చారు, మీరు ఇవ్వాల్సిందే, మీరు వచ్చి 2 నెలలు అవుతుంది, పరిశ్రమల్లో ఆడిట్ ఎందుకు నిర్వహించలేదు, పరిశ్రమల్లో ఇటువంటి పరిస్థితి ఉంటే మీరు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, ఈ తప్పు కనీసం ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయాలైనవి అనేది కనీసం కార్మిక శాఖ మంత్రికి కూడా తెలియనటువంటి పరిస్థితి. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకే అర్థం కావట్లేదు, ఇది చంద్రబాబు వైఫల్యం అని చెప్పి మీరు కూడా అన్నారు కదా. ఇది ఇంకో ఎత్తు. ఇది ఇసుక విషయానికి వస్తే ఇంకేముంది, చంద్రబాబు పూర్తిగా ప్రజలను మోసం చేసేస్తున్నాడు, మా మీద నెట్టేసేసి పూర్తిగా దీన్ని పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఇచ్చినటువంటి హామీలు ఎగ్గొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఓ పక్క ఆరోపిస్తూనే ఉన్నారు. మరొక పక్కన ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక వైపు ఏం చెప్తూ వస్తున్నారు, ఆల్రెడీ చంద్రబాబు ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నాడు, ప్రజల్ని పూర్తిగా మోసం చేసేస్తున్నాడు, ఎక్కడ పథకాలు ఇచ్చేటువంటి ఆలోచన చంద్రబాబుకి లేదు, ఇక తల్లికి వందనం పోయినట్టే, ఫ్రీ బస్సు పోయినట్టే, అన్నీ పోయినట్టే, ఇంకా ఏమీ లేదు అని చెప్పుకుంటూ వస్తూనే మరొక పక్కన ఏపీలో జరిగినటువంటి కొన్ని గొడవలు, కొట్లాటలు, హత్యలు, వీటన్నింటి వెనక చంద్రబాబే ఉన్నాడు, టీడీపీనే ఉంది. వినుకొండలో జరిగింది 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘర్షణ, దాన్ని ఎవరు చంద్రబాబు వాళ్ళకి ఫోన్ చేసి మీరిద్దరు కొట్టుకోండి చచ్చిపోండి అని చెప్పడు కదా, సో లేకపోతే లోకేష్ చెప్పడు కదా. సో దానికి ఏం చేశారు, ఢిల్లీ వెళ్ళి నానా హంగామా చేసి ధర్నా అని, రాష్ట్రపతి పాలన అని చేసింది ఎవరు? ఇది రాజకీయం కాదా? రాజకీయమే కదా. సో మరి దీన్ని ఏమంటారు?
ఓ పక్క విజయవాడకు వరదలు వచ్చి చాలా ప్రాంతాల ముంపుకి గురయ్యి ఎంతోమంది మమ్మల్ని కాపాడే వాళ్ళు రాకపోతారా అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఒక గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వలేకపోతారా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీకు చేతనైతే వాళ్ళందరికీ సహాయం చేయండి. ఈ పరిస్థితి నుంచి బయట పడిన తర్వాత మీ రాజకీయాల గురించి మాట్లాడండి. కూటమితో పాటుగా మేము కూడా సహాయం చేస్తున్నాం. మా పార్టీ శ్రేణులు, మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ నాయకులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీరు పిలుపునివ్వండి, మన పార్టీ వాళ్ళంతా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి అని చెప్పి. ఆ ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి ఒక అన్నం పెట్టండి, ఒక గుప్పెడు. దాహంతో అలమటిస్తున్న వాళ్ళకు వాటర్ ప్యాకెట్ ఇవ్వండి. బాటిల్ సంగతి తర్వాతలే, వాటర్ బాటిల్ సంగతి. బాటిల్ అంటే మళ్ళీ ఏదో అనుకున్నారు. సో వాటర్ బాటిల్ సంగతి తర్వాత, కనీసం వాటర్ ప్యాకెట్ అన్నా ఇవ్వండి. ఇవేం చేయలేదు కదా. వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుంది, ఆ ఇల్లు మునగకుండా ఉండటానికి బుడమేరు గేట్లు ఎత్తారు, అందుకనే అది వచ్చి ఊరి మీద పడింది. ఇది సిల్లీగా అనిపించట్లా. ఇక్కడ బురద రాజకీయాలు చేసింది ఎవరు? సో ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది. వాళ్ళు మిమ్మల్ని అనటం తప్పే, మీరు వాళ్ళని అనటం తప్పే. మీరేం తక్కువ తిన్నారు? ఏం లేదు కదా. మీరేదో నిందలు పడుతున్నట్టు ఈ మాటలన్నీ ఎందుకు? నిజంగా ప్రజల కోసం ఎవరు పనిచేశారు? గతంలో కోనసీమకి వరదలు వచ్చినప్పుడు అక్కడికే వెళ్ళి కూర్చుని జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు చక్కదిద్దే వరకు అక్కడ ఏమైనా ఉన్నాడా? లేదు కదా. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి గేట్లు అక్కడ ప్రజలు ఇబ్బందులు పడినప్పుడు, ఎంతోమంది చనిపోయినప్పుడు మరి ఆ రోజు వెళ్ళి అక్కడే కూర్చుని వాళ్ళని ఏమైనా ఓదార్చాడా? లేదు కదా. వరుస దగ్గరలో 3 రైళ్లు ఢీకొని ఏపీకి చెందినటువంటి వ్యక్తులే ఎంతోమంది మృతి చెందితే జస్ట్ ఏరియల్ సర్వే నిర్వహించి వచ్చాడు, కానీ అక్కడికి వెళ్ళి అధికారులను వాళ్ళకు ఆదేశాలు ఇస్తూ అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాడా? లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది ఏంటి? ఆ రోజు మీరు చెయ్యనివన్నీ ఈరోజు చంద్రబాబు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ క్రెడిట్ ఎక్కడ వచ్చేసిద్దో అనేటువంటి భయంతో కదా మీరు చెప్తుంది. చంద్రబాబు ఇల్లు మునిగిపోయింది కాబట్టి అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ కూర్చుని అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి నాటకాలు చేస్తున్నాడు. ఆయన ఇల్లు మునగబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడని కదా మీరు చెప్తున్నది. ఆయన ఇల్లు మునిగిపోతే వెళ్ళి 5 స్టార్ హోటల్లో ఉండలేడా? పెట్టేదంతా ఖర్చు ప్రభుత్వమే కదా. సో మీరు గత ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు హైదరాబాద్లో తన కుటుంబాన్ని హోటల్లో ఉంచి ఆ ఖర్చులన్నీ చంద్రబాబు ప్రభుత్వ ఖాతాల్లో రాశాడని మీరు గతంలో చెప్పారుగా. సో ఇప్పుడు కూడా అలాగే ముఖ్యమంత్రి ఎక్కడున్నా సరే ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. మరి ఆయన ఇల్లు మునిగిపోయి ఉంటే ఆ మునక నుంచి బయటకు వచ్చే వరకు ఆయన ఏదో ఒక 5 స్టార్ హోటల్లో ఉండొచ్చు హ్యాపీగా. అక్కడి నుంచే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పర్యవేక్షించవచ్చు, అధికారులకు ఆదేశాలు ఇవ్వచ్చు, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఊరికే వచ్చి హాయి చెప్పి వెళ్ళొచ్చు. లేదంటే అసలు రాకుండా అక్కడి నుంచి సమీక్షలు నిర్వహించవచ్చు. ఎవరు కాదనరే, అడిగేటువంటి పరిస్థితి కూడా ఉండదే. కానీ అది చేయలేదు కదా. సో ఏంటంటే ఇద్దరూ చేస్తున్నది పనికి మాలిన నీచమైనటువంటి రాజకీయం అని అనుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాల్సినటువంటి పార్టీలు చేస్తున్నటువంటి ఈ పనికి మాలిన చెత్త రాజకీయాలు, వీటిని ఇప్పటికైనా మానుకుని ఈ కష్టాల నుంచి బయటపడిన తర్వాత మీ రాజకీయాలు చేయండి, బాగుంటుంది. కానీ ఇప్పుడు చేయటం కరెక్ట్ కాదు.